గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మౌర్యుల గురించి స్టార్ట్ చేద్దాం. మౌర్యులు అన్న పదం ఎలా వచ్చింది అంటే విష్ణు పురాణం మొర అనే స్త్రీకి నందరాజుకు జన్మించడం ద్వారా మౌర్య వంశం అన్న పేరు రావడం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళల్లో ఫస్ట్ రాజు ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. సల్లేఖన వ్రతం పాటించిన భారతదేశ మొదటి చక్రవర్తి ఈ చంద్రగుప్త మౌర్యుడు. ఈ విషయాన్ని ఈ సల్లేఖన వ్రతం గురించి ఎక్కడ ఉందంటే పరశిష్ట పర్వం, హేమచంద్రుడు రాస్తాడు దీన్ని. చంద్రగుప్త మౌర్యుడికి సమకాలికుని సెల్యూకస్ నికేటర్ ఉంటాడు. సెల్యూకస్ నికేటర్ ఎవరంటే సిరియా రాజు. యాక్చువల్లీ ఈ సిరియా రాజు సెల్యూకస్ నికేటర్ ఎవరిని ఇతని యొక్క ఆస్థానానికి, చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి పంపుతాడంటే మెగస్తనిస్. ఎవరిని పంపుతాడు? మెగస్తనిస్ని పంపడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ ఎవరంటే ఇతని యొక్క కాలంలోనే మనకి మొదటి జైన సమావేశం జరిగింది. ఎక్కడ? పాటలీపుత్ర. ఇతని కాలంలోనే మొదటి జైన సమావేశం జరిగింది. నెక్స్ట్ బిందుసారుడు తర్వాత ఎవరు? అశోకుడు. లాస్ట్ వ్యక్తి ఎవరు? బృహద్దురుడు. ఈ బృహద్దురుణ్ణి పుష్యమిత్ర శృంగుడు ఓడించి శుంగ వంశాన్ని స్థాపించడం జరిగింది. అశోకుడు బిందుసారుడు కాలంలో తక్షశిలలో జరిగిన తిరుగుబాట్లని అణిచివేసింది అశోకుడు. తక్షశిలలో తిరుగుబాట్లు అణిచివేసింది అశోకుడు అని దివ్యవదన గ్రంథం తెలియజేస్తుంది. ఓకేనా? దివ్యవదన తక్షశిలలో తిరుగుబాట్లు. అయితే అశోకుడు మామూలుగా బిందుసారుడి కాలంలో ఉజ్జయిని గవర్నర్గా పరిపాలిస్తూ ఉంటాడు. ఇది మనకు సంబంధించి మౌర్యులకు సంబంధించిన ఇన్ఫర్మేషను.